యుద్ధం అక్కడ, నష్టం ఇక్కడ. పొద్దుతిరుగుడు పువ్వు నూనె పైన ప్రభావం. ఒక్కో కంటైనర్ రవాణాపై $2,000 నుంచి $4,000 అదనం. చమురు బ్యారెల్ ధర డాలర్ పెరిగితే దిగుమతి బిల్లుపై ఏడాదికి 13,000 కోట్ల భారం. మధ్యప్రాచ్య ప్రయాణాలు ఆపిన టీసీఎస్, విప్రో. యుద్ధం తీవ్రతమైతే రూపాయి విలవిలే. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేస్తుంటే ప్రతిగా ఇరాన్ సైతం అమెరికా స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలోనే చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో రవాణాకు ఆటంకాలు ఏర్పడడం వల్ల మనతో సహా ప్రపంచ దేశాలపైన ప్రభావం పడక తప్పదు. చమురు ధర పెరుగుతుండటంతో దానితో సంబంధం ఉన్న ఎరువులకు ఉపయోగించే ముడి పదార్థాలతో పాటు రోజువారీ వినియోగించే బిస్కెట్లు, తలనూనె, వంటింట్లో వాడే పొద్దుతిరుగుడు పువ్వు నూనె, సబ్బు, షాంపుల ధరలపై ప్రభావం పడుతుంది. అంటే అక్కడెక్కడో జరుగుతున్న యుద్ధం కాస్త ఇప్పుడు మన ఇళ్ల ధరల అలజడికి కారణమవుతుంది. బిస్కెట్లు, డిటర్జెంట్లు, టూత్ పేస్ట్లు, సబ్బులు, షాంపులు, ఇతర వస్తువులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. మన దేశం ముడి చమురు అవసరాల్లో 88% దిగుమతులే తీరుస్తున్నాయి. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ $80 చేరువైంది. హార్ముజ్ జలసంధిలో రవాణా ఆగడం ఇందుకు కారణంగా కనబడుతుంది. దీంతో మన చమురు దిగుమతి బిల్లుపై భారీ ఒత్తిడి పడనుంది. రోజువారీ వినియోగించే కొన్ని ఉత్పత్తుల ధరలపై ప్రభావం పడనుంది. ఉద్రిక్తలు వారానికి మించితే ఆ ప్రభావం కొన్ని ఉత్పత్తుల ధరలపై పడవచ్చని పార్లే ప్రొడక్ట్స్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలిపారు. మారికో, డాబర్ ఈ అంశంపై వ్యాఖ్యానించలేదు. ఇక ఎరువులకు కూడా ఇబ్బంది తప్పేటట్లేదు. జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడానికి ముందు డిఏపి, ఎస్ఎస్పి ఎరువుల తయారీలో కీలకమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. భారత్ సల్ఫర్ దిగుమతుల్లో ఖత్తర్, యుఏఈ, ఒమాన్ కు 76% వాటా ఉంది. 16 మిలియన్ టన్నుల వంట నూనె దిగుమతుల్లో పొద్దుతిరుగుడు పువ్వు నూనె వాటా 20%. రష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా నుంచి ఈ దిగుమతులు ఎర్ర సముద్రం ఆవల నుంచి తీసుకురావాలంటే ఎక్కువ వ్యయం అవుతాయి. 13 దేశాల నుంచి వచ్చే సరుకు రవాణాపై కూడా అదనపు భారం పడే అవకాశం ఉంది. 13 దేశాల నుంచి జరిగే అన్ని బుకింగ్లపై ఒక్కో కంటైనర్ రవాణాకు $2,000 నుంచి $4,000 అదనం మేర అత్యవసర సర్ఛార్జీ విధిస్తున్నట్లు ఫ్రెంచ్ కంటైనర్ సంస్థ సిజిఎం వెల్లడించింది. ఆ జాబితాలో యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, ఒమాన్, ఖత్తర్, యెమెన్, బహ్రెయిన్, జోర్దాన్, ఈజిప్ట్, పోర్ట్ ఆఫ్ ఐన్ సోక్నా, సుడాన్ తదితర దేశాలున్నాయి. దీంతో దిగుమతిదారుల వ్యయాలు పెరుగుతున్నాయి. సొల్యూబుల్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేష్ శుక్లా పేర్కొన్నారు. ఫ్యూచర్స్ లో బ్రెంట్ ముడి చమురు ధర 13% పెరిగి $82 పెరిగింది. 2025 జనవరి తర్వాత ఇదే అధికం. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖత్తర్, ఇరాన్ దేశాల నుంచి ప్రపంచం వినియోగిస్తున్న చమురులో 20%, ఎల్ఎన్జీలో 20% హార్మోజ్ జలసంధి మీదుగానే దిగుమతి అవుతుంది. ఈ రవాణాకు ఏర్పడిన ఆటంకమే ఇబ్బంది పెడుతుంది. మన దేశం రోజుకు 5.5 మిలియన్ బ్యారెల్ల చమురును వినియోగిస్తుంది. అందులో 1.5 నుంచి 2 మిలియన్ బ్యారెళ్లు ఈ జలసంధి నుంచే సరఫరా అవుతుంది. అమెరికా ఆంక్షల తర్వాత రష్యా నుంచే చమురు కొనుగోలు మన దేశం తగ్గించి పశ్చిమాసియా నుంచే కొంటుంది. ఇప్పుడు ఈ రవాణాకు ఆటంకం ఏర్పడుతుంది. బ్రెంట్ క్రూడ్ ధర $1 పెరిగినా ఒక ఏడాదికి మన ప్రభుత్వం 13,000 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది $160 బిలియన్, సుమారు 14 లక్షల కోట్లు చమురును మన దేశం దిగుమతి చేసుకుంది. యుద్ధం కొనసాగితే ఎల్ఎన్జీ ఉత్పత్తిని నిలిపేస్తామని సోమవారం ఖత్తర్ ఎనర్జీ పేర్కొంది. ప్రపంచ అగ్రగామి సరఫరాదారులో ఇది ఒకటి. ఐరోపా సహజవాయు ఫ్యూచర్స్ ధర ఒక్కసారిగా 42% పెరిగింది. అక్కడకు ఐటీ ఉద్యోగాలను పంపకండి అంటూ నాస్కామ్ వెల్లడించింది. యుద్ధ ప్రదేశాలకు ఉద్యోగుల్ని పంపొద్దంటే ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ సూచించింది. ఇంటి నుంచే పని ప్రోటోకాల్స్ మొదలు పెట్టాలని తెలిపింది. యుద్ధ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు, ఉద్యోగుల భద్రతే పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యమైన విషయమని పేర్కొంది. ఆయా దేశాలకు తమ ఉద్యోగుల ప్రయాణాలు రద్దు చేసినట్లు టీసీఎస్, విప్రో సంస్థలు ప్రకటించాయి. ట్రాన్సిట్ సహా అన్ని ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ప్రయాణాలను రద్దు చేసినట్లు టీసీఎస్ తెలిపింది. ఈ కంపెనీ ఉద్యోగులు 9,000 మందికి పైగా మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ప్రాంతంలో ఉన్నారు. విప్రో సైతం 10 నుంచి 11 ప్రభావిత దేశాలకు నో ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. అక్కడ 100 మంది ఉద్యోగులు కంపెనీలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇక డాలర్ కరెన్సీలో కూడా డాలర్ బలపడుతూ రూపాయి బలహీనపడుతూ వస్తుంది. దాదాపు $95కు చేరుతుందనే సందేహం వ్యక్తమవుతుంది. యుద్ధం ఇలాగే కొనసాగితే డాలర్ విలువ 92 స్థాయికి మించుతుందని విశ్లేషకులు అంటున్నారు. సమీప కాలంలో డాలర్ విలువ 91 నుంచి 93 మధ్య చలిస్తుందని, 2026 నాటికి 95 స్థాయికి చేరవచ్చని చెప్తున్నారు. ఇప్పటి వరకు చూస్తే జనవరి 30 నాటికి
రూపాయి విలువ రూపాయి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎయిర్ కార్గో ఛార్జీలను మినహాయించినట్టు దుస్తుల ఎగుమతిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. విమానాశ్రయాల్లో ఎక్కువ కాలం పాటు సరుకు ఉంచినందుకు గాను విధిస్తున్న డెమరేజ్ ఛార్జీలను మినహాయించాలని పౌర విమానయాన శాఖను దుస్తుల ఎగుమతిదారు మండలి ఏపీపీఈసీ కోరుతుంది. ప్రస్తుత ఆలస్యాలు ఎగుమతిదారులు, కస్టమ్స్ బ్రోకర్లు, ప్రైవేట్ ఫార్వర్డర్స్, ఎయిర్ కార్గో ఏజెంట్ నియంత్రణలో లేవని ఏఈపీసీ చైర్మన్ శక్తివేల్ పేర్కొన్నారు. నిర్దిష్ట ఉచిత గడువుకు మించి టర్మినల్లో సరుకు ఉంటే రుసుము విధిస్తుంటారు. ఇక కార్ల ఎగుమతి ప్రభావంపై కూడా పడినట్టు తెలుస్తుంది. మారుతి సుజుకి 2025-26లో ఏప్రిల్లో, ఫిబ్రవరిలో మొత్తం 4 లక్షల కార్లను ఎగుమతి చేసింది. పశ్చిమాసియాకు తమ ఎగుమతుల్లో 12.5% వరకు వాటా ఉండొచ్చని మారుతి పేర్కొంది. ఆ ప్రాంతానికి కార్ల ఎగుమతులను తాము చేయడం లేదని టాటా మోటార్స్ ప్రతినిధి తెలిపారు. వాణిజ్య వాహనాల ఎగుమతులున్నా అవి పెద్ద లెక్కలోకి రావని చెప్పారు. ఇక ఉద్రిక్తలు నెలకొన్న మార్గాల్లో 20-25% మేర విమాన టికెట్లు రద్దు రీషెడ్యూలింగ్ జరుగుతుందని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ పేర్కొంది. సమీప భవిష్యత్తులో ఆ ప్రాంతానికి తమ పర్యటన ప్రణాళికలను అధికులు వాయిదా వేసుకుంటున్నారని మేక్ మై ట్రిప్ అంచనా వేస్తుంది. ఇక ఫ్యూచర్ బ్రెంట్ ముడి చమురు ధర 6% పెరిగి $77 చేరింది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖత్తర్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి ప్రపంచం వినియోగిస్తున్న చమురులో 20%, ఎల్ఎన్జీలో 20% హార్మోజ్ జలసంధి మీదుగానే దిగుమతి అవుతుంది. ఈ రవాణాకు ఏర్పడిన ఆటంకమే ఇబ్బంది పెడుతుంది. మన దేశం రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురు వినియోగిస్తుంది. అందులో 1.5 నుంచి 2 మిలియన్ బ్యారెళ్లు ఈ జలసంధి నుంచే సరఫరా అవుతుంది. అమెరికా ఆంక్షల తర్వాత రష్యా నుంచే చమురు కొనుగోలును మన దేశం తగ్గించింది. పశ్చిమాసియా నుంచి కొనుగోలును ప్రారంభించింది. ఇప్పుడు ఈ రవాణాకు ఆటంకం ఏర్పడుతుంది. బ్రెంట్ క్రూడ్ ధర $1 పెరిగినా ఒక ఏడాదికి మన ప్రభుత్వం 13,000 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. యుద్ధం కొనసాగితే ఎల్ఎన్జీ ఉత్పత్తి నిలిపివేస్తామని ఖత్తర్ ఎనర్జీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.